అన్నీ చక్కబడతాయి. నేను మావయ్యతో కలిసి సంతోషంగా ఉండే రోజులొస్తాయని నమ్మకం నాకుందత్తయ్య. లోకంలో తాగుబోతులు, తిరుగుబోతులు, ఇలా ఎంతో మంది పనికిరాని మొగుళ్లను కూడా భార్యలు పనివంతులను చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. ఎన్ని చూడట్లేదు. చదువుకున్న దానివి నువ్వే వంశాన్ని మార్చుకోవాలమ్మా. నీకు భర్తగా వచ్చిన వంశీ కల్మషం తెలియని చిన్నపిల్లోడమ్మా. అందుకే నువ్వే చొరవ తీసుకోవాలమ్మా. చదువు పాఠాలు స్కూల్లో నేర్చుకుంటాం, బతుకు పాఠాలు ప్రపంచం నేర్పిస్తుంది. కాని కొన్ని పాఠాలు ఎవరూ నేర్పరమ్మా. చదువుకున్నావు, నీకన్నీ తెలుసు. వివరంగా నేను చెప్పక్కర్లేదనుకుంటాను. మేము నాటకం చూసొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఇద్దరూ ఇంట్లో సంతోషంగా ఉండండి, సరేనా? అలాగే అత్తయ్య. ఇదిగో అల్లుడు, మరి మేము నాటకానికి పోయేస్తాము. కృష్ణవేణ్ణి కిస్మిస్ కిస్మిస్ కావాలని అడుగు. అలాగే అలాగే కడుపత్తయ్యా, నేను అడుగుతానే. సరే. ఏంటి నల్లబమ్మ అలా చూస్తున్నావు? ఏంటి, నువ్వు నాటకానికి రావా? నేనొస్తాను. మరి వెళ్ళి కృష్ణవేణితో మనం నాటకానికి వెళదాం కృష్ణవేణి అని అడుగు. కాని నాటకానికి రావద్దని కడపత్తయ్య చెప్పింది నల్లబమ్మ. నిన్ను రూమ్ లో పెట్టి ఇంటికి తాళం వేసి కృష్ణవేణి నాటకానికి వస్తుందట. నీకు తెలుసా? అంటే అంటే ఇంట్లో నన్ను ఒక్కనే విడిచిపెట్టి కృష్ణవేణి తాళం వేసుకుని నాటకానికి వెళ్ళిపోతుందా? మరి అదే కదా మనోడా నేను చెప్పేది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కృష్ణవేణి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు, నాకు తెలుసు. ఓర్ని, ఈ పిచ్చోడిని కూడా కృష్ణవేణి బాగా నమ్మించి భలే కంట్రోల్లో పెట్టినట్టుందే. నల్లబమ్మ, ఆ మరేమో నాకు కృష్ణవేణికి ఈరోజు శోభనమంట. కడపత్తయ్య చెప్పింది శోభనం అయ్యే వరకు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పింది. అట్టా చెప్పిందా? మరైతే శోభనం అంటే ఏంటి? కిస్మిస్. కిస్మిస్ అంటే శోభనం. అబ్బా, వీడి కాలుకి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలుకి వేస్తున్నాడు. అవునులే, చంద్రకళ ట్రైనింగ్ కదా, అట్టాగే ఉంటుంది. అది కాదు మనోడా, మరి మీకు ఇంతవరకు శోభనం జరగలేదా? నీకు శోభనం జరగలేదా నల్లబమ్మ? అబ్బా, నా శోభనం ఎందుకు గుర్తు చేసావయ్యా? నరాలు జిమ్ అంటాయి, నరాలు జిమ్ అంటాయి. ఆ కాలమే వేరు. చెప్పు బామ్మ, నీకు శోభనం జరిగిందా?
అబ్బా ఈ పిచ్చోడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఏంటి ఏంటి నన్ను 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 పిచ్చోడంటావా? నన్ను పిచ్చోడంటావా? నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. నన్ను నన్ను పిచ్చోడంటావా? నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. నన్ను నన్ను పిచ్చోడంటావా? కృష్ణవేణి చంపేస్తాను, 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 నిన్ను చంపేస్తాను, 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 వంశీ గారు చంపేస్తాను, చంపేస్తాను, వంశీ గారు చంపేస్తాను, వంశీ గారు వదలండి చంపేస్తాను. వంశీ గారు వదిలిపెట్టండి. అమ్మో 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 నువ్వు రావడం క్షణం లేట్ అయితే నా ప్రాణాలు పోయి ఉండేవే. అమ్మో అమ్మో వంశీ గారు బామ్మగారితో అలా ప్రవర్తించొచ్చా? సారీ చెప్పండి. కృష్ణవేణి కృష్ణవేణి ఈ నల్లబామ్మ నన్ను పిచ్చోడంది కృష్ణవేణి. అయ్యో నేనెప్పుడైనా మనోడా? ప్రేమగా మాట్లాడుతుంటే ఏమైందో ఏమో హఠాత్తుగా రెక్కలు విరిచి నన్ను చంపేయాలని చూశాడమ్మా. కృష్ణవేణి కృష్ణవేణి ఈ నల్లబామ్మ అబద్ధాలు చెప్తుంది. నాకు ఇష్టం లేదు. సరే సారీ బామ్మగారు, మీరు బయలుదేరండి. అమ్మో అయ్యో అమ్మా కృష్ణవేణి కృష్ణవేణి నన్ను పిచ్చోడంది కృష్ణవేణి. బామ్మగారు కదా, ఒక మాట అన్నా కోప్పడకూడదు. నన్ను పిచ్చోడంటే కోపం వస్తుంది, కొడతాను. కృష్ణవేణి సరే మీరు రూమ్ లోనే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అలాగే కృష్ణవేణి. లక్ష్మి ఇంకా ఎంతసేపు? ముందు వేలం పట్టుకెళ్ళాలి, ఆ తర్వాత నాటకానికి వెళ్ళాలి. త్వరగా రండి. వీరభద్రం గేట్ వేసి తాళం వే. తాళాలు కృష్ణవేణికివ్వు వీరభద్రం. వీరభద్రం నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అలాగే వదిన. అన్నయ్య అమ్మ కృష్ణవేణి జాగ్రత్త. అలాగే అత్తయ్య. వెళ్ళొస్తాం. ఇదిగో కృష్ణవేణి, జమీందార్ అల్లుడు రేపు 1 గంట వరకు లేవకూడదు. ఏంది? అయ్యో మీరు వెళ్ళండి చిన్నత్తయ్య ప్లీజ్. ఇంక రావే చంద్రకళ. కృష్ణవేణి కిస్మిస్ కిస్మిస్. ఉమ్? తో. ఏ కృష్ణవేణి ఏంటక్క? స్వీట్ నైట్. థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. శ్రావణ మాసంలోనైనా వాళ్ళిద్దరి సంగమం జరిగినా చాలు.
మేడం ఫోన్ చేస్తున్నారు. మేడం నమస్తే. నమస్తే కృష్ణవేణి. భోజనం చేశారా మేడం? చేశాను కృష్ణవేణి. నువ్వు అనుకోకుండా పుట్టింటికి వెళ్ళావు కదా, మీ మావయ్య గారు బాగానే రిసీవ్ చేసుకున్నారా? కోపంగానే ఉన్నారు మేడం. బట్ అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా. నిజంగా మీ అత్తయ్య చాలా గొప్ప మనసున్న మనిషి కృష్ణవేణి. తన మాట తీరే చెప్తోంది. అవును మేడం, తనతో వంశీ గారు బాగా కనెక్ట్ అయ్యారు. అత్తయ్య గారు అంటూ ఒక్క క్షణం కూడా వదలకుండా ఇల్లు మొత్తం తిరుగుతున్నారు. ఇంట్లో అందరితో కలిసిపోయారు మేడం. మీ అత్తయ్య వాళ్ళు ఉన్నారా? వంశీ గారు తప్ప ఇంట్లో ఎవరు లేరు మేడం. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ నాటకం చూడ్డానికి వెళ్లారు. భార్యాభర్తలకు ఏకాంతం కల్పించటం కోసం వరలక్ష్మి గారందర్నీ తీసుకుని నాటకానికి వెళ్ళినట్టున్నారు. కృష్ణవేణి, మీ భార్యాభర్తల విషయంలో మీ అత్తయ్య గారితో నేను మాట్లాడాను. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఉహుం, లేదు మేడం. తను నీకు అత్తయ్య అయినా మీ ఇద్దరి మధ్య తల్లి కూతుళ్ల కంటే ఎక్కువ రిలేషన్ ఉందని నాకు తెలుసు. అందుకే మీ భార్యాభర్తల ప్రాబ్లం గురించి చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పాను కృష్ణవేణి. సరే కృష్ణవేణి, నీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. గుడ్ నైట్ కృష్ణవేణి. గుడ్ నైట్ మేడం. థ్యాంక్స్ వరలక్ష్మి గారు. స్వామీజీ చెప్పినట్టుగా ఈ శ్రావణ మాసంలో కొడుకు కోడలు శోభనం జరిగిపోతే ఆ తర్వాత ఎలాంటి ఉపద్రవాలు ఉండవు. సార్ కార్ ఆపండి. కృష్ణవేణి గారు మీకు చెప్పిన అడ్రస్ ఇదే, ఈ ఏరియానే. సార్ ఇదే సార్. వెళ్దాం రా.
పురుగు ఉప్పాడ చీర మా పాట 500, 700. అయ్యగారి పాట 700, 800. 800, 850. లక్ష్మీనారాయణ గారు 850, 900.